ఇది చెప్పాం కదా, ఎందుకంటే ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎక్కడ, దాని స్థాయి ఎక్కడ, ఆ రోజు భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసింది. కాంగ్రెసేతర పార్టీలు మొత్తం కూడా, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా జట్టుగట్టాయి, ఒకే వేదికను పంచుకున్నాయి. కాంగ్రెస్ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న విపి సింగ్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి మరి నేషనల్ ఫ్రంట్లో చేరి ఆయన ప్రధానమంత్రి కాగలిగారంటే ఆ ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కుతుంది. అంత తెలుగుదేశం పార్టీ వైభవాన్ని దుర్మార్గుడు సొంత మామనే వెన్నుపోటు పొడిచి మరి ఆ వయసులో వయసుని చూడకుండా, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడని చూడకుండా ఆయన భార్యను ఒక బూచిగా చూపించి ఆ పార్టీని కుట్రలతో కుయుక్తులతో వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలను బంధించి అతి దారుణంగా మోసం చేసి ఈ పచ్చ మీడియాని చేతిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ఆ రోజు అబద్ధాలు రాయించి మరి ఆ పార్టీ అధ్యక్షుడినే పార్టీ నుంచి సస్పెండ్ చేసి చివరికి అది చెప్పాలి అంటే ఒక భయంకరమైన కుట్రతో రామోజీయను ఈ చంద్రబాబు కలిసి తెలుగుదేశం పార్టీని కైవసం చేసుకొని ఆ రోజు ఏం చెప్పాడు అతను, నేను పార్టీని రక్షించడానికి ఈ సైతాన్ చేతి నుండి అని చెప్పాడు. కానీ ఈరోజు పార్టీ ఏ స్థితికి దిగజారిపోయింది అనేది కూడా ఒక్కసారి అందరూ ఆలోచించమని నేను చెప్తా ఉన్నాను. అప్పుడున్న వైభవం, అప్పుడున్న ఉత్సాహం ప్రజల్లో, అప్పుడున్నటువంటి అసలు తెలుగుదేశం అంటే ఉండేటువంటి మరి అభిలాష మరి ఈరోజు ఎవరికైనా ఉన్నాయా? వాళ్ళు ఇద్దరు అబ్బా కొడుకుల కోసమే ఈ పార్టీ అన్నట్టుగా తండ్రి కొడుకులు ఒక పనికి మాలిన వెధవని ముఖ్యమంత్రిని చేసుకోవటం కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ విలువలను దిగజార్చాడు గనుకనే ప్రజలు కూడా దాన్ని చీకొడతా ఉన్నారు. అందుకనే ఈరోజు తెలుగుదేశం పార్టీ చివరికి దాదాపు 22 మంది, అంతమందిని 25 మందిని కూడా రాజ్యసభ 22 మందిని పంపగలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఒక్క రాజ్యసభ మెంబర్ కూడా లేకపోవటం అనే స్థితికి దిగజార్చిన ఘనుడు. ఇప్పుడు చెప్పమని అతన్ని, మరి తెలుగుదేశం పార్టీని ఏం కాపాడాడో చెప్పమని తీసుకెళ్లి ప్రతి ఒక్కళ్ళ కాళ్ళ దగ్గర పెడతా ఉన్నాడు. ఎందుకంటే ఓ పక్క కాంగ్రెస్తో, మరో పక్క బీజేపీతో ఇంత వ్యభిచారిలాగా ఇంత ప్రవర్తిస్తూ హీనంగా అంతటి పార్టీ గౌరవాన్ని రోడ్డు మీదకి లాగినటువంటి ఈ నీచుడు ఈ పార్టీకి అవసరమా అని తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా నేను అడుగుతా ఉన్నా. వెంటనే ఇతను ఆ పార్టీ నుంచి రిమూవ్ చేయండి, తొలగించండి అతన్ని. మీరందరూ కలిసి నిజమైన ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీలో ఉంటే వెంటనే పార్టీ గౌరవాన్ని దిగజారుస్తున్నటువంటి ఈ వెన్నుపోటుదారుని పార్టీ నుంచి పంపించేయండి, అతని కొడుకుని వెంటనే బహిష్కరించండి. మీరు ఎన్టీఆర్ని అతను బహిష్కరించినట్టు అలా చేయగలిగినప్పుడు మళ్ళా మీకు ప్రజల్లో చాలా గౌరవం పెరుగుతుంది, ఎన్టీఆర్ ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయని తెలియజేస్తా ఉన్నాను. ఎలా ఉండేది ఏముంది, వాడికి అయిపోయింది ఇంకా మొత్తం నెత్తి మీద చెంగేసుకొని పోవాల్సిందే తెలుగుదేశం పార్టీ. అతను కుమ్ము కాస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక అమాయకుడు, పిచ్చోడు. ఆ పిచ్చోడిని అడ్డం పెట్టుకొని ఇతనేదో ఓట్లు సంపాదించడానికి, కాపులంత తెలివి తక్కువ వాళ్ళు కాదండి, చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బాగా ఆలోచించగలరు వాళ్ళు, ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు. ఇలా ఎవరికి పడితే వాళ్ళకు నువ్వు తాకట్టు పెడతానంటే పవన్ కళ్యాణ్ మాటలు గుడ్డిగా నమ్మటానికి కాపు సమాజం సిద్ధంగా లేరు. వాళ్ళ గౌరవం కాపాడుకోవటానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు ఆల్రెడీ. అందుకని ఇప్పుడు వీళ్ళు ఏమీ కూడా మభ్య పెట్టలేరనేది స్పష్టంగా ఉంది, చాలా క్లియర్గా ఉంది. 24 ఎలక్షన్స్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన మెజారిటీతో రావడానికి సిద్ధంగా ఉన్నారు.